అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో గత 2 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన 7 ఏళ్ల చిన్నారి రిషికప్రియ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఆడుకుంటూ కనిపించకుండా పోయిన బాలిక విగత జీవిగా లభించడంతో మదనపల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నీరుగట్టువారిపల్లికి చెందిన చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషికప్రియ సోమవారం సాయంత్రం అదృశ్యం కాగా ఆచూకీ కోసం పోలీసులు జరిపిన గాలింపులో భయంకరమైన నిజాలు వెలుగులోకొచ్చాయి. బాలిక అదృశ్యంపై ఫిర్యాదు అందిన వెంటనే జిల్లా ఎస్పీ టీరస్ కొనిపేల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో సీఎం మహమ్మద్ రఫీ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలో సీసీ కెమెరాల ఫుటేజ్ని నిశితంగా పరిశీలించగా ఒక వ్యక్తి బాలికను తీసుకెళ్లినట్టు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేయగా నిందితుడు బాలికను అతి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఒక డ్రమ్ములో కుక్కి దాచిపెట్టినట్టు పోలీసులు కనుగొన్నారు. చిన్నారి హత్య వార్త తెలియడంతో మదనపల్లిలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మదనపల్లి కదిరి రోడ్డులోని నీరుగట్టువారిపల్లి మార్కెట్ యార్డు వద్ద బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసనలో వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పాల్గొని చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేతికి అందొచ్చిన బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారుల రక్షణపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి అమానుష ఘటనలకు పాల్పడే వారిపై చట్టం ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. We want